హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మన కుకింగ్లో వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. 2 నిమిషాల్లో మన ఇంట్లో ఉన్న వాటితోటే స్వీట్ అయితే మనం చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో ఒకసారి అయితే చూపిస్తాను. చాలా టేస్ట్గా ఈజీగా కూడా చేసుకోవచ్చు అండి. మనం ముందైతే దీనికోసం అయితే ఒక గిన్నె అయితే తీసుకొని 1 కప్పు మైదా పిండి అయితే తీసుకోండి. మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి తీసుకున్నా పర్లేదు, టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత 1 కప్ అయితే బెల్లాన్ని అయితే నేనైతే పక్కనైతే నానబెట్టేసుకున్నాను. ఎందుకంటే మనకైతే బెల్లం వాటర్ కావాలి కాబట్టి. ఇప్పుడు ఈ మైదా పిండిలోకి 1/2 స్పూన్ అయితే సాల్ట్ తీసుకోండి. తర్వాత దీంట్లోకి అయితే 1 స్పూన్ అయితే సోడా ఉప్పు అంటారు కదండి, అది తీసుకోండి. తర్వాత అయితే ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని అయితే దీంట్లో వేసి బోండాల కన్సిస్టెన్సీలో మనమైతే పిండి అయితే కలిపి 1 గంట అయితే పక్కన పెట్టేసుకోవాలి. పిండి నానితే బోండాలు అనేది బాగుంటుంది. తర్వాత అయితే డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకొని ఇప్పుడు దీనిలోకి అయితే మనమైతే చిన్న చిన్న బోండాల్లాగా వేసేసుకోవడమే. ఇలాగే అన్నీ అయితే వేసేసుకుందాం. ఎక్కువ స్వీట్ తినని వాళ్ళు కూడా ఈ స్వీట్ అయితే ఒకసారి ట్రై చేశారైతే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినొచ్చు. అది కూడా ఈజీగా 2 నిమిషాల్లో అయిపోతుందండి స్వీటు. మనం వేస్తుంటేనే పొంగుతుంది. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్ అయితే ఉంటుంది. అంతేనండి, ఇంకా కలిపేసుకుంటూ 2 వైపులు అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. అప్పటికప్పుడే మనమైతే 2 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఈ స్వీటు. పెద్దగా ప్రాసెస్ కూడా ఏం లేదు, ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే వీటిని అయితే తీసేసుకుందాం. అంతేనండి, మన స్వీట్ బోండాలు అయితే తయారైపోయాయి. చాలా అంటే చాలా బాగుంటాయని ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్